గోదార్ఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా జూలై 5న శనివారం సాయంత్రం 5 గంటలకు ముద్రాజ్ మహిళలు కులస్తులంతా బోనాలతో కని చౌరస్తాకు తరలి రావాలని అక్కడి నుండి బైండ్ల కులస్తుల పట్నాల కొలువు అనంతరం అంతా బయలుదేరి పెద్దమ్మ తల్లి దేవాలయంకు చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే జూలై 6న ఆదివారం అమ్మవారికి బలిపట్టుట కార్యక్రమం ఉంటుందని ముదిరాజ్ కులస్తులతో పాటు ఈ ప్రాంత ప్రజలంతా కులాలకు అతీతంగా బోనాల జాతరలో పాల్గొని పెద్దమ్మ తల్లి కృపకు పాత్రలు కావాలని కోరారు. కార్యదర్శులకు కమిటీ సభ్యులందరికీ కూడా మా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆషాఢ మాసం సందర్భంలో ఈ సంవత్సరం అమ్మవారి పెద్ద పట్నాలు జరపబడుతూ ఉన్నాయి. తేదీ 5/7/2025 సంవత్సరంలో సాయంత్రం 5 గంటలకు అందరూ ఈ ప్రాంత ప్రజలందరూ ముఖ్యంగా ముదిరాజులందరూ కూడా సాయంత్రం 5 గంటలకు బోనాలు తీసుకొని ప్రధాన చౌరస్తాకు రావాలని కోరుతా ఉన్నాం. అక్కడి నుంచి ప్రారంభమై బైండ్లవారు ఆధ్వర్యంలో మీరు వచ్చినటువంటి దప్పుల సప్పులతో ఊరేగింపుగా మనం పెద్దమ్మ దేవాలయంకు చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బోనాలు చేరుకున్న తర్వాత అమ్మవారి పట్నాలు వేసుడు జరుగుతుంది. ఆ పట్నాలు తెల్లని కూడా నైట్ అంతా అమ్మవారి కథ కొలుపు జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా అక్కడనే ఉండాలని కోరుతూ ఉన్నాం. పొద్దున మళ్ళా 6 తారీఖు రోజు అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. బలి ఇచ్చిన తర్వాత కూడా అందరికీ తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు తప్పనిసరిగా టైం ప్రకారం 5 గంటలకు అందరు బోనాలు ప్రధాన చౌరస్తాకు రావాలి. అక్కడనే మనకు ఎమ్మెల్యే గారు కానీ వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా స్వాగతం పలుకుతారనేది కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తాం. నువ్వు రమ్మన్నప్పుడు రావాలంటే అన్నదా నువ్వు విలేకరాడు అయిపోతుంది. మాట సీసా ముందు గంటలు ఫోటో తీసుకుంటాం. ముందు జరిగి ఫుల్ ఇది కానీ మీరు ముందు కుర్చీ ఉందండి. నువ్వు అట్లే ఉంటారు కథలో అడ్రస్ అట్లా బొమ్మలాగా ఉంటారు. నువ్వు క్లాస్మేట్ అన్నాడు. నువ్వు మా సీనియర్గా అన్న, నువ్వు క్లాస్మేట్ ఎట్లయితే క్లాస్మేట్ చెప్పలేదు.